హలో గాయ్స్, ఇవాళ అయితే నేనైతే ఆఫీస్కి రాగానే ఫస్ట్ అయితే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే చూస్తున్నాం మీ లైటింగ్స్ ఫుల్ లైటింగ్స్ అయితే ఆఫీస్ అనేది కలగల ఆడిపోతుంది అసలు. అంతేకాని మన స్కూల్లో జెండా అయితే ఎలా డెకరేషన్ చేస్తాం, అలా ఈసారి దీపావళికి కూడా అలా డెకరేషన్ అయితే చేసి మా ఆఫీస్లో ఫస్ట్ అయితే చాలా మంది అయితే ఇలా అయితే మాకు ట్రెడిషనల్ డే అయితే చెప్పారనమాట నిన్న. అందుకే అందరూ చాలా మంది అయితే ట్రెడిషనల్ అయితే వచ్చారనమాట. అంతేకాకుండా ట్రెడిషనల్ డే వచ్చినప్పుడు అయితే ఫుల్ ఫోటోలు అయితే దిగుతాం అందరం కలిసి. సో మీ ఆఫీస్లో కూడా ఇలా ఫోటోలు దిగుతారు అయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది అయితే ఈ ట్రెడిషనల్ డే రోజు ఎంతమంది ఒక స్పెషల్ రెడీ చేస్తారో మీ ఆఫీస్లో మీరు వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడైతే మాకు మొత్తం 3 బిల్డింగ్స్ అయితే ఉంటాయి. 3 బిల్డింగ్స్లో 3 డిఫరెంట్ డెకరేషన్ అయితే చేస్తారనమాట. ఇది వచ్చి సెకండ్ బిల్డింగ్ అనమాట. మా దాంట్లో డెకరేషన్ అయితే చూపెట్టా కదా ఇంతకు ముందు ఫస్ట్లో, అదే డెకరేషన్ అనమాట మా దాంట్లో చేసింది. ఈ రోజు మాత్రం చాలా మంది అయితే మంచి స్పెషల్గా మంచి రెడీ చేస్తారనమాట. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మనకి ఆఫీస్ లోపల కూడా ముగ్గులు అయితే వేస్తారనమాట. ప్రతి ఒక్క ఫ్లోర్కి అయితే ముగ్గు అయితే వేస్తారనమాట. చాలా డెకరేషన్ చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి. ఈ దీపావళికి అయితే మనకి ఏమి ఇస్తారో తెలియదు, ఇంకా మాకైతే ఇంకేం చెప్పలేదు. సో నాకైతే ఎండ్ ఆఫ్ ది డే మాకైతే స్వీట్ బాక్స్ ఇస్తారని అంటూ ఏమో చూడాలి. ఈ రోజు మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం. అంతేకాకుండా వర్క్ కూడా చేసి తర్వాతకి అయితే మేము ఫోటోస్ దిగడానికి అయితే వచ్చిన మా ఫ్రెండ్స్ మా టీమ్మేట్స్ అందరం కలిసి అయితే ఫోటోస్ అయితే దిగినాక అయితే ఇప్పుడైతే మళ్ళీ పైకి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చి హాఫ్ అన్ అవర్ దాటింది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వెళ్ళినాం. లోపలికి వెళ్ళినాక లోపల ఎంట్రీ దగ్గర కూడా మనకైతే ఇట్లా క్రాకర్స్ అయితే ఉంటాయి. క్రాకర్స్ కూడా మనకైతే ఒక కలర్ఫుల్గా మనం ఒక ఫెస్టివల్ జరుపుకున్నట్టయితే ఫీలింగ్ అయితే వస్తుంది. చిన్నప్పుడు ఇలాంటి చిచ్చుబుడ్లు అయితే ఎన్నో కాల్చినాం. సో ఇక్కడైతే జస్ట్ మనం ఫేక్ చూడాల్సి వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్